ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కలపాల్సిన బాధ్యతను తీసుకున్న దగ్గర నుంచి విశ్రాంతి లేకుండా పోరాటం చేస్తూనే ఉన్నాను. అయినా నా వలన కావడం లేదు. తాళపత్రాల్లో కూడా ఇద్దరు తొందరలో కలుసుకునేలా కనిపించటం లేదు. ఇలా అయితే ఎలా తల్లి? మాటలన్నీ వినేసిందా? తాళపత్రాల గురించి మాట్లాడుతున్నావేంటి? ఏం లేదు మేడం. నీ నోటి నుంచి ఆ మాటని నేను విన్నాను. అబద్ధం చెప్పకమ్మా. అది అది నా దగ్గర దాపరెక్కమెందుకు చెప్పు. ఏం లేదు మేడం. మీ జీవితం ఎలా ఉండబోతుంది అని ఇదివరకు ఒకసారి తాళపత్రాలను చదివినప్పుడు సార్కు మీకు మధ్య పెద్ద అగాధం ఏర్పడబోతుందని రాసి ఉంది. గట్టమ్మనేని వంశానికి చెందిన చిన్న కొడుకు చిన్న కోడల మధ్యకు రాబోతున్న ఊహించని విపత్తు భార్యాభర్తలను అల్లకల్లోలం చేయబోతున్న గండం. అప్పుడే ఆ విషయం గురించి మీతో చెప్పాలని అనుకున్నాను. కంగారు పడిపోతారని నేను చెప్పలేదు. ఆ అగాధం ఏమై ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. అగాధం మాయా రూపంలో వచ్చేసిందమ్మా.
పూర్ణాదేవి, నా బ్రతుక్కి అడుగడుగున ఈ గండాలేంటి? అడుగు తీసి అడుగు వేసేలోపు ఎటు నుంచి ఎలాంటి పిడుగులాంటి వార్తని వినాల్సి వస్తుందోనని బిక్కు బిక్కుమంటూ బ్రతకాల్సి వస్తుంది తల్లి. నా జీవితాన్ని ఎటు నడిపిస్తావో అర్థం కాకుండా ఉంది. అవని, ఈ రోజు నా కళ్ళకి నువ్వు వింతగా కనిపిస్తున్నావు. మెడలో తాళి ఉన్నంత వరకు యమధర్మరాజునైనా ఎదిరిస్తాను అన్నట్టు ధైర్యంగా ఉండేదానివి. ఇప్పుడు పిరికి దానిలా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం లేదక్కా, ఊరికే అమ్మవారి ముందు మొర విన్నవించుకుంటున్నాను అంతే. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అవని. ఎందుకో ఈరోజు నీలో కంగారు కనిపిస్తోంది. మాట దాటేయకుండా ప్రమాణం చేసి నిజం చెప్పు. తాళపత్రాలెప్పుడూ వాస్తవమే చెప్తూ వచ్చాయి. అర్చన చదివిన విధంగా నా జీవితంలోకి మాయా రూపంలో అగాధం ఏర్పడిపోయింది. నువ్వేమంటున్నావు? బాబాని చంపడానికి ప్రయత్నం చేసింది రాహుల్ అని తెలుసుకుని మాయ దగ్గరికి తీసుకుని వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే, శ్రీకర్ని ప్రేమిస్తుంది. అవును, నేను శ్రీకర్ని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. శ్రీకర్ నీ దగ్గర ఏ నిజాలు దాచిపెట్టుండకపోతే పర్వాలేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే శ్రీకర్ని సహిస్తానా నేను? అసలు దీనంతటికి కారణం ఆ శ్రీకరే. తను పెళ్లి విషయం దాచడం వల్లే మాయ శ్రీకర్ని ఇష్టపడింది. నేను ఇప్పుడే వెళ్ళి ఆ శ్రీకర్తో మాట్లాడొస్తానుండు. ఆగక్క, ఆగు. నువ్వు తొందరపడి చెప్తే మాయ వలన బావ ప్రాణాలకి ప్రమాదం. ఆమె దగ్గర అబద్ధాలాడితే తట్టుకోలేదు, చంపడానికి వెనకాడదు. తను ఇష్టపడుతున్న విషయం నువ్వు బావ దగ్గర చెప్తే బావ వెళ్ళి మాయని అడుగుతాడు. మాట మాట పెరిగి నిజాలు బయటపడతాయి, బావ ప్రాణాలు పోతాయి.